డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొదలైనప్పుడు నేను హాస్టల్లో ఉండి చదువుకుందామని గుంటూరులో ఉన్న హాస్టల్లో జాయిన్ అయ్యాను. అది ఒక పాత బిల్డింగ్. ముసురు వెలుతురులో ఇంకా పాత సినిమాల్లో వదిలిన భవంతిలా కనిపించేది. అయితే అక్కడ చాలా మందే ఉండేవాళ్ళం. మొదట్లో అంతగా భయం అనిపించలేదు. కానీ ఓ రోజు రాత్రి నుండి భయం మొదలైంది. ఇప్పటికీ రోజును అసలు మర్చిపోలేను. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. అసలు మిస్ కావద్దు. మా రూమ్ నెంబర్ 207. ఒకరోజు రాత్రి 12 దాటాక నేను చదువుకుంటూ ఉన్నాను. విండోని ఎవరో కొట్టినట్టు శబ్దం వినిపించింది. ఫస్ట్ పట్టించుకోలేదు. కానీ రెండోసారి అది ఇంకా గట్టిగా వినిపించింది. బహుశా ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారేమో అనుకున్నా. కానీ బయటికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. అంతా ఖాళీ. చీకటిలో ఓ నీడ తలుపున అటుగా కదిలినట్టు అనిపించింది. రాత్రి టైం గడిచే కొద్దీ గదిలో శబ్దాలు ఎక్కువయ్యాయి. చీర మాదిరిగా ఓ వస్త్రం తాకినట్టు, ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్లు. నా రూమ్ మేట్స్ నిద్రపోతున్నారు. రెండో రోజు రాత్రి మేం నలుగురం కలిసి నిద్రపోయాం. అర్ధరాత్రి ఒకరి మీద ఎవరో ఉక్కిరిబిక్కిరిగా కూర్చున్నట్లు ఆమె గట్టిగా అరవడం మొదలైంది. కలవరిస్తుందేమో అని అందరం అనుకున్నాం. కానీ లేచి చూస్తే ఆమె కళ్ళు తడిసిపోయి శరీరం వణికిపోతుంది. వెంటనే హాస్టల్ వార్డెన్ని పిలిచాం. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకేమీ కాలేదు. కానీ తరువాత ఆ అమ్మాయి ఇలా చెప్పింది. గదిలో తెల్ల చీరలో ఒక అమ్మాయి నన్ను చూస్తోంది. తర్వాత ఓ సీనియర్ అక్కడ జరిగిన విషయాన్ని మాతో ఇలా అంది. 207 గదిలో గతంలో కూడా ఇలా జరిగింది. ఒక అమ్మాయి ఆ గదిలో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఎవరైతే ఆ గదిలో ఉంటారో వాళ్ళకి ఏదో భయానక అనుభవం తప్పదు అని చెప్పింది. మూడో రోజు మేము ఆ గదిలో నుంచి బట్టలతో పాటు బయటికి వచ్చేసాం. వార్డెన్ను అడిగి గదిని మార్చేసుకున్నాం. ఆ రోజు రాత్రి గడియారం 3 అయ్యేటప్పటికి నిద్ర పట్టలేదు. అంతా మౌనంగా మారిపోయింది. గదిని వదిలినా ఆ గదిలో మా దెయ్యం అనుభవం మాత్రం ఎప్పటికీ మాకు మర్చిపోలేనిది అయ్యింది.